సుదీర్ఘకాలం విచారణ జరిగిన తరువాత ఎట్టకేలకు సత్యం కేసులో తుది తీర్పు వెలువరించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. వేల కోట్ల కుంభకోణం కేసులో అరెస్టైన సత్యం రామలింగరాజు దోషేనని తేల్చింది కోర్టు. ఈయనతో పాటు నిందితులందరిపై నేరం రుజువైందని కోర్టు తెలిపింది. వీరందరికీ దాదాపు 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. సత్యం రామలింగరాజు భారత ఐటీ రంగంలో ఓ విప్లవంగా దూసుకొచ్చిన వ్యక్తి. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కంపెనీ స్థాపించి దాన్ని ఎంతో త్వరగా అందలమెక్కించి అంతే వేగంతో పాతాళానికి చేర్చిన వ్యక్తి. లేని లాభాలను ఉన్నట్లుగా చూపుతూ ఉద్యోగుల సంఖ్యను ఎవరికీ అనుమానం రాని విధంగా పెంచి వాటాదారులను మోసం చేసిన ఇతను చివరికి చేసిన తప్పును తానే ఒప్పుకొని షేర్ హోల్డర్లకు లేఖ రాసే వరకు విషయం బయటకు రాలేదు. దీన్ని బట్టే తెలుస్తోంది కంపెనీలో కుంభకోణాన్ని ఎంత సమర్థవంతంగా నడిపారో ఊహించుకోవచ్చు. 2009కి ముందు సాఫ్ట్వేర్ కంపెనీ సంస్థలో ఓ వెలుగు వెలిగిన సత్యం ఆ తర్వాత 7,100 కోట్ల కుంభకోణంతో వార్తల్లో నిలిచాడు. 2009 జనవరి 7న వెలుగులోకి వచ్చిన సత్యం కుంభకోణంపై అదే నెల 9న సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో రామలింగరాజుతో సహా సూర్యనారాయణరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్ ప్రభాకర్ గుప్తాలపై ఐపీసీ 120B, 420, 409, 419, 467, 471, 477A, 201 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరి 16న రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తును ప్రారంభించింది. కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు కాగా న్యాయమూర్తిగా బివిఎల్ఎన్ చక్రవర్తి నియామకం జరిపింది. మొత్తం 3 అభియోగ పత్రాలను కలిపి 5 ఏళ్ల పాటు విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు 2009 ఫిబ్రవరి 9న కేసు నమోదు చేసి రామలింగరాజును అరెస్ట్ చేసింది. అయితే మదుపుదారుల నష్టంతో కలిపి మొత్తం 14,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐ లెక్క తేల్చగా రామలింగరాజు మాత్రం 7,100 కోట్లు కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నారు. 5 ఏళ్ల పాటు జరిగిన సత్యం విచారణలో 2,026 మందిని విచారించిన కోర్టు 3,115 దస్తాలను పరిశీలించి రామలింగరాజు సహా నిందితులందరూ దోషులేనని తేల్చింది. అయితే వీరందరికీ ఎంతకాలం శిక్ష అనేది మాత్రం వెల్లడించలేదు. సత్యం కేసులో నిందితులకు మరి కాసేపట్లో శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే రామలింగరాజు సహా నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరందరికీ కాసేపట్లో ఏ శిక్ష వేయనుందో వెల్లడించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, నిందితులకు శిక్ష ఖరారు గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్. జ్యోతి, మరి కాసేపట్లో దేశంలో ఎంతో సంచలనం సృష్టించినటువంటి సత్యం కుంభకోణం కేసు మరి కాసేపట్లో తీర్పు వెలువడినది. ఇప్పటికే వీరందరినీ కూడా ఈరోజు ఉదయం దోషులుగా నిర్ధారించినటువంటి కోర్టు 2:30 తర్వాత లంచ్ మోషన్ వేయిపోయిన వెంటనే కూడా వీరందరిపైన కూడా ఏ శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉందో కూడా వెల్లడించింది. ఇప్పటికే ఇవన్నీ నుంచి రామలింగరాజుతో పాటు 10 మందిపై కేసులు నమోదు చేసినటువంటి సిబిఐ 10 మంది కూడా అవకతవకలకు పాల్పడ్డారని షేర్ హోల్డర్స్ను నమ్మించి మోసం చేసినట్లుగా సిబిఐ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో జస్టిస్ చక్రవర్తి నేపథ్యంలో ఉన్నటువంటి ఈ కేసు విచారణ 2:30 తర్వాత రానున్నది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రామలింగరాజుతో పాటు రమణరాజు, వడ్లమాని శ్రీనివాస్, గోపాలకృష్ణ, శ్రీనివాస్, తాళ్లూరి, సూర్యనారాయణరాజు, రామకృష్ణ, వెంకటపతిరాజు, సిహెచ్ శ్రీశైలం, ఆడిటర్ విఎస్పి గుప్తాలపై కేసు నమోదు అవడమే కాకుండా ప్రతి ఒక్కరిపైన కూడా 120B, 420, 409, 406 అలాగే 201, 467, 468, 471, 477A కింద కేసులు నమోదయ్యాయి. వీరందరికీ కూడా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే చక్రవర్తికి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నివేదికను అందజేశామని సిబిసిఐడికి సంబంధించినటువంటి
అధికారులు వెల్లడించడమే కాకుండా ఈ కేసు పూర్వాపరాలు చూస్తున్నట్లయితే ఎవరైతే 2009 జనవరి 7న సత్యం రామలింగరాజు తాను అప్పుల్లో ఉన్నానని ప్రకటించడంతో 2009 జనవరి 9వ తారీఖున లీలా మంగత్ అనే మహిళ తన భర్తకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ సొమ్ముతో మొత్తం తను సత్యం రామలింగరాజుకు సంబంధించినటువంటి షేర్లు కొనుగోలు చేశానని పూర్తిగా కూడా వారందరూ కూడా అక్రమాలకు పాల్పడమే కాకుండా తమ కుటుంబాలను అలాగే షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పూర్తిగా మోసం చేశారనే నేపంతో కేసు వేయడంతో అప్పుడు విచారణ స్వీకరించినటువంటి అప్పటి సిఐడి కేసును సిబిఐకి బదలాయించింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 71 నెలల పాటు సుదీర్ఘంగా కేసు విచారణ కొనసాగింది. ఇందులో ఇప్పటి వరకు కూడా సిబిఐకి సంబంధించినటువంటి 226 మంది విట్నెస్లను ప్రాసిక్యూషన్ చేయగా 3137 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచారు. అలాగే మరో 440 మందిని కూడా ఇప్పటికే విచారణ చేశామని సిబిఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రామలింగరాజుతో పాటు ఎవరైతే అతను అనుచరులుగా ఉన్నారో ఆ 10 మంది పైన కూడా కుటుంబ సభ్యులతో పాటు కేసు నమోదు అవడమే కాకుండా వారందరిపైన కూడా శిక్షలు పడే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు. ఎందుకంటే సత్యంకు సంబంధించినటువంటి షేర్ హోల్డర్స్ అన్నింటినీ కూడా మైటాస్లోకి తరలించడం ద్వారా సత్యం రామలింగరాజు తనకు ఉన్నటువంటి ఎప్పుడైతే అప్పుడు 2009 వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి సత్యం రామలింగరాజు ఒక్కసారిగా ఈ అవకతవకలకు పాల్పడమే కాకుండా షేర్ హోల్డర్స్కి సంబంధించినటువంటి మోసాలకు పూర్తిగా పాల్పడటం, అతనికి సంబంధించినటువంటి షేర్స్ అన్నింటినీ కూడా తన కుమారుడు ఎండీగా ఉన్నటువంటి మైటాస్కి తరలించడంతో మైటాస్లో పూర్తిగా నష్టాలు వచ్చాయని, నేను ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా కూడా మోసం చేయలేదని ఈరోజు విచారణలో సత్యం రామలింగరాజు కోర్టు ముందు కూడా చెప్పాడు. ఆయన ప్రధానంగా జస్టిస్ చక్రవర్తి మంది చెప్తూ తాను ఎప్పుడు ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేశానని, ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ కూడా బాగాలేని నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా చూసుకొని ఇప్పటికే తాను 33 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో తనపై వేసేటువంటి శిక్షను చూసి తన హెల్త్ కండిషన్ ఇవన్నింటినీ కూడా చూసి వేయాలని కూడా సత్యం రామలింగరాజుతో పాటు అతనితో ఉన్నటువంటి 10 మంది కూడా కోరారు. వీరందరికీ కూడా కుట్ర, నమ్మక ద్రోహం, చీటింగ్, తప్పుడు పత్రాల సృష్టీకరణ, అకౌంట్స్ తారుమారు, సాక్షులను మాయం చేశారనే నేపంతో వీరందరిపైన కూడా ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా చూసుకుంటే 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు లేదా ప్రాథమికంగా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరందరూ కూడా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష అనుభవించిన నేపథ్యంలో మరో 4 నుంచి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అలాగే జైలులో జీవించే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులు కూడా చెప్తున్నారు. వారు భవిష్యత్తులో పిటిషన్కి వెళ్ళదలుచుకుంటే సుప్రీంకోర్టుకి ఇలాంటివి కాకుండా ఇక్కడే ఉన్నటువంటి మెట్రో సెషన్స్ కోర్టు ద్వారా వారు అపీల్ చేయాలని, లేని పక్షంలో వాళ్ళ ఇదే తీర్పు నాకు అనుగుణంగా ఉంటుందని, ప్రస్తుతం ఇదంతా కూడా కేసు రుజువైతే 2:30 తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2:30 తర్వాత జస్టిస్ చక్రవర్తి ఇచ్చిన తీర్పు తర్వాత వీరందరూ కూడా దోషులుగా తేలిన నేపథ్యంలో ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ శిక్ష ద్వారా ఈరోజు వాళ్ళు జైలుకి తరలిస్తారా లేదా రేపు తరలిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కేసు పూర్వాపారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సిబిఐ వీరందరూ కూడా 10 మంది ఎవరైతే రామలింగరాజు, అతని సోదరుడు, అతని వద్ద పనిచేసినటువంటి అనుచరులు, అలాగే ఆడిటర్ గుప్తా వీరందరూ కూడా అవకతవకలు పాల్పడినట్లుగా ఇప్పటికే సిబిఐ తక్షణం తేల్చడమే కాకుండా వీరికి మరో అరగంటలో శిక్షణ ఖరారు చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.